విందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20, 21 వచనాలు చదువుకుందాం. 20-21 వచనాలు చదువుకుందాం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసునైనా ధ్యానిస్తూ ఉండగా వాక్యాన్ని ప్రభువా మా హృదయాంతరంగంలోనికి తీసుకెళ్ళండి. మేము ఎల్లప్పుడూ నేను మహిమపరుస్తూ ముందుకెళ్ళుచూ ఉండగా వాక్య అంతర్భాగాన్ని ఆంతర్యాన్ని ఆకలింపు చేసుకొని ఆధ్యాత్మిక నైతిక జీవితాన్ని కొనసాగించే కృప దయచేయమని, పాల్గొన్న వారిని వీరే మహిమకరంగా నడిపించమని, నడిపిస్తున్న నాయకుడిని కమిటీని ఆస్వాదించమని కొద్ది మనవులు యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినము మహిమపరచబడుట. క్రైస్తవులు తమ యొక్క క్రియల ద్వారా దేవుని మహిమపరచబడాలి. ఈ మహిమపరచబడుట అనే అంశంలో ముఖ్యంగా క్రైస్తవ జీవితము ఆధారపడి ఉన్నది. అనగా రక్షణ క్రియాకార్యంలో మహిమపరచబడే దశ ఆఖరి. పౌలు ఇక్కడ అదే మాట అంటాడు, ఆఖరి దశ. విశ్వాసి తన మరణ సమయంలో గాని లేక క్రీస్తు రాకడలో గాని మంచి నైతికమైన ఆధ్యాత్మిక మరియు పరిపూర్ణత ఆ దశను చేరుకునే ఆ భవిష్యత్తు కాలాన్ని సూచిస్తుంది. ఈ 3 వచనాలు ఏం సూచిస్తున్నాయంటే, పరిపూర్ణత అనేది క్రీస్తు వచ్చినప్పుడన్నా బయటపడుతుంది, లేక మన క్రైస్తవుని మరణ సమయంలో కూడా బయటపడుతుంది. ఈ మధ్య కాలంలో మరి పాస్టర్ యేసు కుమార్ గారి శ్రీమతి, అదేవిధంగా రెవరెండ్ ఎస్ఏ భాస్కరు దైవ కుటుంబాలలో తీరని లోటుగా వారు కొనుపోబడినారు. చాలా విషయాలను మనం గమనించినట్లుగా ఉంటే, ఈ మహిమపరచబడే స్థితి ప్రతి ఒక్కరికి మరణం అనేది వస్తుంది. ఆ స్థితిని చేరుకున్నప్పుడు, లేక యేసుక్రీస్తు ఈ సమయం వచ్చినా కూడా నైతికమైన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిపూర్ణతను కలిగి ఎవరైతే ఏ సంఘము ఏ విశ్వాసి జీవిస్తూ ఉంటాడో వారు మహిమపరచబడతారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 9-11 వచనాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ వచనాలు రాసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 9-11 వచనాలు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినము వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియో ప్రార్థించుచున్నాను. చూడండి, ఫిలిప్పీల మీద, ఫిలిప్పీ సంఘం మీద, ఆ విశ్వాసుల మీద ఈ పౌలుకున్నటువంటి ధ్యాస, ప్రేమ ఏమంటున్నాడంటే, మీరు ప్రేమలో అభివృద్ధి పొందాలి, నీతి ఫలాలలో అభివృద్ధి పొందాలి, మరియు క్రీస్తు రాకడ వరకైనా సరే లేక మీ మరణం వరకైనా సరే మీ జీవితము నిర్దోషంగా నిష్కపటంగా కొనసాగించాలి. ఎంత ధన్యత అండి క్రైస్తవునికి. ఎవరు ఏ మత గ్రంథము కానీ ఏ విశ్వాసం కానీ ఇట్లా నేర్పియరు. ఈ బైబిల్ నేర్పించే పద్ధతి, లేక ఈ బైబిలులో ఉన్న మన ఏకైక దేవుడు మనకు పెట్టినటువంటి ఆ కృప, ఆశీర్వాదం, అది నీవు ప్రేమలో అభివృద్ధి పొందాలి, నైతికంగా నీవు నిలబెట్టుకోవాలి. అంతేకాకుండా ఆధ్యాత్మిక జీవితము పరిపక్వత చెందిన వారుగా మనం ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండాలి. అలా జీవించకుంటే సాక్ష్యము లేని జీవితం అవుతుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే ఎవరు అపోస్తలుడైన యోహాను అంటాడు,
యోహాను ఏమంటాడంటే, శిష్యుడైన యోహాను 15:8 యోహాను సువార్త, మీరు బహుగా ఫలించుట వలన నాకు శిష్యులని తెలియబడుచు ఉన్నది. ఇప్పుడు ఒక క్రైస్తవుడు, ఒక నాయకుడు, ఒక విశ్వాసి ప్రేమలో అభివృద్ధి ఉండాలి. నైతికత బాధ్యత వహించేవానిగా ఉండాలి. ఆధ్యాత్మికంగా బలపరిచేవానిగా, అదేవిధంగా ఇతరులను ముఖ్యంగా నిర్దోషంలోనికి నిష్కపటంగా ఇతరుల ఎదుట సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా. అది లేకుంటే చాలా కష్టం. ఈ సత్యాన్ని మన విశ్వాసులైన ప్రతి ఒక్కరు, నాయకులైన ప్రతి ఒక్కరు గమనించాలి. ఇఫ్ యూ ఆర్ నో ఎథిక్స్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, ఇఫ్ యూ ఆర్ నో ఎథిక్స్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, ఇట్స్ ఏ వ్యానిష్, వ్యర్థం. సమస్తము వ్యర్థం అంటాడు కదా ప్రసంగి. అట్లా నీ జీవితం కూడా వ్యర్థమే. ఆధ్యాత్మికంగా ప్రేమలో అభివృద్ధి పొందాలి. ఈ పిలిపిలను కోరుకుంటున్న మాట అపోస్తలుడైన పౌలు. ఏమని కోరుకుంటున్నాడంటే, మీరు నిష్కపటులు, నిర్దోషులుగా అవ్వడానికి మాత్రమే మీ ప్రార్థన జీవితాలు, రక్షణ కార్యాలు మరియు చేస్తున్న పనులు కొనసాగించాలి. ఇంకా నువ్వు ఒకటి వెనక ఒకటి పెంచుకుంటూ పోయినట్లు దోషమును, శాపమును, అక్రమాన్ని మన జీవితాల మీద మనం భారంగా మోపుకోకూడదు. ఎందుకంటే ఇట్ హాస్ వాష్డ్ బై క్లెన్స్డ్ బై బ్లడ్ ఆఫ్ జీసస్. క్రీస్తు రక్తం ద్వారా ఒకసారి కడగబడిన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం లోక ఆశలను, లోక యొక్క క్రియలను బట్టి మళ్ళీ పరచబడే ఆధ్యాత్మిక జీవితంగా ఉండకూడదు. అందుకనే అపోస్తుల కార్యములు 24:16 ఇంకొక మాట ఉంది చూడండి. అపోస్తుల కార్యములు 24:16 రోమా కంటే ముందు ఉంటుంది. అపోస్తుల కార్యములు 24:16 వచనం ఏమంటున్నాడంటే 16 వచనంలో, ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఐఎమ్ ప్రాక్టీసింగ్ మై ఇన్నర్ లైఫ్. మరి ఆ మనస్సాక్షి, నిజంగా ఆ మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్దోషంగా ఉంచుకోవడం మనం. ఇతరులు మన మీద నేరములు మోపే ఆధ్యాత్మిక జీవితాన్ని వెలుపటికి తీసుకురాకూడదు. లేక బయటి వారి చేత మనం విమర్శించబడకూడదు. నేరాలు మోపబడిన దానిగా ఉండకూడదు. అంటే ఇక్కడ పౌలు యొక్క ఈ ఈ మనుషుల ఎదుట ఎల్లప్పుడూ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం, ప్రాక్టీసింగ్ మై సెల్ఫ్. బాల్యము నుండి నీవు ఏదైతే మంచి బోధను, విశ్వాసవాదమైన సంబంధమైన విషయాలు విన్నావో వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ ఇతరులకు మరి నీ తప్పులు చూపించే వానిగా నువ్వు పెరగకూడదు. నీ నాయకత్వం ఆ విధంగా ఉండకూడదు. అది ప్రభువైన యేసు మనకిచ్చిన బాధ్యత అని ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు విషయంలో మనం గమనించినప్పుడు ఆయన ఒక గొప్ప అధికారిగా మరియు యాజకునిగా మరియు అధికారము పొందిన పరిసయ్య గోత్రమునకు చెందిన వానిగా ఉండినప్పటికీ అన్ని అధికారాలు ప్రభు నిమిత్తము పెంట కుప్పగా ఎంచుకున్నాడు. ఎందుకు అంటే నిర్దోషంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, ప్రజల ఎదుట నా సాక్ష్యం బాగుండాలనే తపనతో ఆయన మరి 3 ఖండాలలో పనిచేశాడు. ఆసియా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో, యూరప్ ఖండంలో సంఘములు స్థాపించి నాయకత్వాన్ని చక్రవర్తులకు మరియు రాజులకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఆయనకున్నటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాస చాలా గొప్పది. దానిని మనం ఇవాళ ఈ కాన్ఫరెన్స్ విషయంలో గాని, సంఘం మధ్యలో గాని ఒక బాధ్యత గల ఒక మంచి సంఘ చైర్మన్‌గా, సంఘ సేవకునిగా, సంఘ విశ్వాసిగా మనం దాన్ని వెల్లడిపరచాలి. లేని యెడల అసంతృప్తి మిగిలిపోతుందండి జీవితం. అసంతృప్తి మిగిలిపోతుంది. అందుకనే మనము నూతనముగా మారాలి. రోమాపత్రిక 12:2లో చెప్పినట్లుగా మీ మనసులు మారి నూతనమగుట వలన మీరు రూపాంతరము చెందెదరు. నిజంగా 1 కొరింథీ 1:8లో అంటాడు, మీరు ప్రేమలో అంతకంతకు అభివృద్ధి పొందాలి, దేవుని ప్రేమ మీలో విస్తరించబడాలని పౌలు కోరుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము స్థిరమైన వివేకము కలిగిన వ్యక్తిత్వాన్ని పరిణితి కలిగించే మరి నీతి ఫలములను మనము ఫలించడానికి మాత్రమే ఈ లోకములో బ్రతుకుచూ ఉన్నాము. దాని కొరకు మనము మరి ముందుకు వెళ్ళాలి. నిందలు మోపబడినా, అపనిందలు వచ్చినా, యేసు ప్రభువును దయ్యములు పట్టిన వాడవన్నావు. పరిసయ్యులు వచ్చి ఏమన్నారంటే, ఏమయ్యా నిన్ను శోధించడానికి వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభువును శోధించడానికి పన్నాగాలు పన్నుకున్నారు. ఒకరికొకరు తెలియకుండగా
అరే నీవు పోయి ఇట్లా అడుగురా ఆయనను, ఈ ఉపదేశాన్ని అడుగు, ఈ మేము పన్ను కట్టాలనా వద్దా, లేక ఒకరికి ఒక భార్య ఉండే, ఆ బంధువులు చనిపోయారు, అన్నదమ్ములు చనిపోయారు, ఈమె పరలోకంలో ఎవరికి భార్య అవుతుంది. వాళ్ళు కూడగట్టుకొని పన్నాగములు పన్ని ఆయనలో నిర్దోషత్వాన్ని బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేశారు. ఇవాళ క్రైస్తవ నాయక విశ్వాస విషయంలో అవే జరుగుతూ ఉన్నాయి. ఏ నాయకుడు మంచివాడుగా ఉన్నాడు? ఏ నాయకుడు నైతిక ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి కాన్ఫరెన్స్ నడిపించగలిగిన సత్తా కలిగిన అభిషేకించబడిన నాయకులుగా ఉన్నారా? కొంతమంది కొన్ని గ్రూపులు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మనము యేసు వలె, పౌలు వలె తల వంచక ఉండాలి. పౌలు నీరో చక్రవర్తి బంధించాడు. ఈ ఫిలిప్పి చెరలో ఉన్న పత్రికలు కదా! ఫిలిప్పి, ఫిలమోను అవి రాశాడు. ఆ పత్రికలు అంటాడు, నేను ప్రాణార్పణము చేయబడుచున్నాను. నా ప్రాణము నీరో చక్రవర్తి అనే రాజు తీస్తాడు నాకు తెలుసు. అయినా నేను నా విశ్వాసాన్ని, నా సాక్ష్యాన్ని నేను కోల్పోను. చూడండి ఆయనకున్నటువంటిది. యేసు ప్రభువు గూడా కల్వరి సిలువలో చివరి మాట మాట్లాడే వరకు కూడా తన పనిని మర్చిపోలేదు, తన నాయకత్వాన్ని మర్చిపోలేదు. ఆయన దేవునికి లోబడిన వాడుగా, విధేయత కలిగిన వాడుగా, ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రదర్శించేవానిగా ఉన్నాడు తప్ప, ఆధ్యాత్మిక జీవితాన్ని కుంటుపరుచుకునేవానిగా, మైలపరుచుకునేవానిగా, అబద్ధ సాక్ష్యం మీద తాను ఎప్పుడు బిల్డప్ కాలేదు. వాళ్ళ క్రైస్తవులైన మనము అది నేర్చుకోవాలి. అందుకని ప్రియులారా, మన నిర్దోషత్వాన్ని, మన పరిపక్వతను యేసు క్రీస్తు ఎడల, సాక్ష్యం ఎడల, నాయకత్వం ఎడల మనము పరిణితి చెందిన వాడుగా ఉండాలి. పరలోక రాజ్యం చేరాలంటే యేసుప్రభు ఏం చెప్పాడు? చిన్నవారిలో ఒక్కని వలె ఉండాలి. ఎందుకంటే వీళ్ళకు దూతలు ఉంటారు. వాళ్ళు నిర్దోషంగా ఉంటారు, నిష్కపటులుగా ఉంటారు. పాముల వలె మనం వివేకులమై ఉండాలి. మరి పావురం వలె నిష్కపటులమై బ్రతకాలి ఈ లోకంలో. కాబట్టి మన పౌరస్థితి ఎక్కడుంది అంటున్నాడు? పరలోకములో ఉన్నది. కాబట్టి ఇవాళ 1 తిమోతి 6:12 అంటాడు పౌలు. ఏమంటాడంటే, నేను నీతి కొరకు నీతి ఫలములు ఫలించడానికి మాత్రమే శ్రమపడుచున్నాను, బాధపడుచున్నాను, మరియు పనులు చేస్తూ ఉన్నాను. ఎవరి పనులు? దేవుని పనులు చేస్తూ ఉన్నాను. దేవుని విషయంలో మంచి మనస్సాక్షి కలిగిన వారుగా మనం ఉండాలి. చూడండి 2 కొరింథీ 3:18 2 కొరింథీ 3:18 చాలా మంచి మాట ఉన్నది. రోమా పత్రిక అయిన తర్వాత 1 కొరింథీ, తర్వాత 3:18. దొరికిందా ఎవరికైనా? చదవండి, లేదా నేను చదువుతాను. 2 కొరింథీ 3:18. దేవుని వాక్యం సెలవిస్తా మనమందరమును ముసుకులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎంత మహిమ నుండి అధిక మహిమకు ఎప్పుడు మార్చబడతాము? మన ఆధ్యాత్మిక నైతిక జీవితాన్ని చక్కగా కాపాడుకున్నప్పుడు, మనము యేసు ప్రభువును అద్దములో మన ముఖాలను ఎట్లా చూసుకుంటామో, మన ఆత్మీయ జీవితాన్ని ఆ విధంగా చూసుకుంటూ ఆ మహిమ నుండి అధిక మహిమకు ఆ జీవిత కొనసాగింపు అనేది కొనసాగించబడుతుంది ఇక్కడ. దానిని మనం పొందుకున్నాం, దాని కొరకు మనం జీవిస్తూ ఉన్నాం. ఆ విషయంలో మనం ఎల్లప్పుడూ కూడా మర్చిపోనటువంటి వారుగా ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రభు అయిన దేవుడి సెలవిచ్చిన మాటలో ఏది కూడా పొల్లుపోదండి. 5:7 ఇదే 2 కొరింథీ 5:7 అంటాడు, ఎందుకనగా మనము జరిగించిన ప్రతి కార్యమును బట్టి, ప్రతి క్రియను బట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసిన వారమై ఉన్నాం. 2 కొరింథీ 5:7. కాబట్టి ఆ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. కాబట్టి నీవు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ నాయకత్వ లక్షణాలను, మరియు క్రైస్తవ విశ్వాసమును మరి ఇతరుల ఎదుట ఎల్లప్పుడూ కూడా మహిమపరిచే కార్యముగా ఉండాలి తప్ప,
దానిని ఇతరులు కించపరిచే విధంగా ఆధ్యాత్మిక మలినము కూర్చుకునే వారిగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదని పౌలు యొక్క అభిప్రాయము. అదేవిధంగా క్రైస్తవ విశ్వాసం కూడా అదే విధంగా కొనసాగించబడాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆఖరికి ఇంకో మాట చెప్తాను. యాకోబు 1:18 ఒక మాట ఉంది చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. యాకోబు 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనను తన సంకల్ప ప్రకారము కనెను. He has conceived every Christian, every faithful man. కాగా క్రీస్తునందు ఎవడైనా ఉన్న యెడల వాడు నూతన సృష్టి. He has conceived through the word of God. మన ఆధ్యాత్మిక జీవితము యేసు క్రీస్తు అనే వాక్యము చేత కనబడినది, సృష్టించబడినది. ఆయన చేతి పని వారమై ఉన్నాం. కాబట్టి అధిక మహిమను పొందడానికి మనం అర్హులుగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకొక విషయాన్ని ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి గమనించాలి. ఆఖరి భాగంలో దేవుని ఉగ్రత పొంచి ఉన్నది ప్రియులారా. క్రైస్తవ సంఘాల మీద, విశ్వాసుల మీద ఆ ఉగ్రత రాకూడదు. ఒకప్పుడు ఉగ్రత గురించి కీర్తనకారులు ధ్యానం చేశారు. యెహోవా ఇప్పుడే నీ ఉగ్రతను దిగనిమ్ము, యెహోవా నా శత్రువులను నాశనము చేయము, నీ ఉగ్రత పాలు కాకుండా నన్ను, నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుమని వాళ్ళు మొరపెట్టుకున్నారు. ఎందుకు? బికాస్ అంటే ఆయన ఆ సొదొమ గొమొర్రా లాంటి పట్టణాలను కూడా రగిలింప చేసగలిగిన శక్తిమంతుడు. ఆయన అగ్ని గంధకముల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఎవరు మన 17వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము ఆ 2 కొవ్విన దూడలను నరికి ఆ బలి ఇచ్చినప్పుడు ఆ కండలు మండుతూ ఉంటే దాని మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాడంట. అగ్నిలో నడిచే దేవుడు. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట సుత్తె లాంటిది కాదా? చాకలివాని సబ్బు లాంటిది కాదా? నీవు నీ దోషాన్ని ఇంకా నీవు నీ ఎదుట అట్లే పెట్టుకొని నాయకత్వాన్ని చేస్తావా? సంఘాన్ని నడిపిస్తావా? విశ్వాసిగా ఉంటావా? బోధకునిగా ఉంటావా? యూ హ్యావ్ టు వాష్ అవుట్ ఆల్ దీస్ కల్ట్. ఈ యొక్క అసత్యకరమైన అబద్ధ జీవితాన్ని నువ్వు కడుపు దేవుని ఎదుట నిర్దోషంగా ప్రదర్శించబడు నీ జీవితాన్ని. ఇది ఎందుకు అంటే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. ఉగ్రత ఉన్నదంట ప్రియులారా. ఎక్కడున్నది ఈ మాట? 5:19 రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఉన్నది చూడండి. చాలా చక్కగా చెప్పాడు ఆ మాట. 5వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నాను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆదామనే ఒక మనుషుని ద్వారా వచ్చిన అవిధేయత కయీనుకు, ఆ తర్వాత నోవాహు సంతతి కాకుండా వేరే వారికి ఆ విధంగా మరి విస్తరించబడినది. ఆ అవిధేయత వలన కాకుండా ఇవాళ ఒక్కడి వలన మనము విధేయులుగా చేయబడ్డాం. ఆ ఒక్కడైన యేసుక్రీస్తు యొక్క కృప ఆశీర్వాదం వలన చేయబడ్డాం. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఇంకొక మాట, దేవుని ఉగ్రత నిలిచి ఉన్నదంట ప్రతి క్రైస్తవుని మీద, ప్రతి విశ్వాసి మీద. రోమాపత్రిక 1వ అధ్యాయంలో 29 అనుకుంటా అక్కడ చెప్తాడు. ఏమని చెప్తాడంటే దేవుని ఉగ్రత దిగివచ్చుచూ ఉన్నది అవిశ్వాసుల పైకి. దాని నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే తప్పకుండా యేసుక్రీస్తు యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము కడగబడిన వారుగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సంఘముగా ఉంటున్నాం. దేవుని ఆశీర్వాదాలు పొందేవారుగా ఉంటున్నాం. ఇవాళ ఈ అడక్ కమిటీ ఒక గొప్ప ఉద్దేశంతో ముందుకు వెళుతున్నది. ఎందుకంటే నాయన ఇప్పటి నుంచి అయినా మీరు ఉగ్రత పాలు కాకండి. దేవుని ఉగ్రత నిలిచి ఉన్నది. ఆ ఉగ్రత నుంచి మీరు రక్షించబడాలి అంటే క్రీస్తు అనే కృపలోనికి రండి. మీరు మీ యొక్క అక్రమాలను కట్టిపెట్టండి, అమ్ముకున్న ఆస్తులను కట్టిపెట్టండి, మరి చేసిన తప్పులను మీరు ఒప్పుకొనండి, ప్రభు దగ్గరికి రండి. రికన్సిలియేషన్, ఒకరికొకరు సమాధాన పడదము, ఒకరికొకరు ఉగ్రత నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనికి వద్దాం. ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క ఆధ్యాత్మిక బోధలను మనము ప్రతి సంఘములో విశ్వాసులకు బోధిస్తూ నాయకులను తయారు చేయాలి. ఇవాళ అలాంటి నాయకత్వ లక్షణాలు లేనప్పుడు మనం మన యొక్క బోధలు వ్యర్థమని మనం గమనించాలి. ఎందుకంటే ఒకప్పుడు కృపకు, ఆశీర్వాదానికి దూరముగా ఉన్న మనలను యూదులతో సహపౌరులుగా, అబ్రహాముతో సహదీవెనలు పొందేవారుగా, ఈ కృప అనే ఆ ఒక్క యేసు రక్తం వలన
ఇలా రక్షణ కార్యము ద్వారా మనకు అవన్నీ పరలోక రాజ్య సంబంధమైన విషయాలన్నీ మనకు ఆపాదించబడి నేర్పించబడ్డాయి. మళ్ళా వీటిని మనం దూరం చేసుకోవాలంటే నీవు ఉగ్రతకు గురి అయ్యే పనులు చేయకూడదు. వ్యభిచారమైన మనసు ఉండకూడదు. మరియు అబద్ధ జీవితాలను జీవించే మనిషిగా ఉండకూడదు. వాగ్దానాన్ని ఇచ్చి తప్పిపోయేవారుగా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే తప్పకుండా మన కొరకు ఏమున్నది? నరకము కాచుకొని ఉన్నది. అందుకనే ఈ యేసు ప్రభువు ఈ సువార్తలు సద్దుకయ్యులు గాని, పరిసయ్యులు గాని, యూదులు గాని ప్రకటించినప్పుడల్లా ఆయన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలనే వాళ్ళకి ఎత్తి చూపాడు తప్ప, నేను ఈ విధంగా మిమ్మల్ని బాగు చేయడానికి వచ్చినానని చెప్పాడు తప్ప, మరి నిజంగానే ఆయన నేనే కుమారుడిగా వచ్చాడని ఆయన ఎప్పుడు వ్యక్తపరచుకోలేదు. కాకపోతే తండ్రి కుమారుడు ఒకడే. మీరు ఆయన మాట విని ఆ క్రియలను మీరు మార్చుకోనండి. ఆ క్రియల ద్వారా మీకు ఫలమేమి లేదు. ఇది నేర్పించాడు. ఇవాళ యేసు ప్రభువు గూడా మనకు పరిశుద్ధాత్మ దేవునిగా సంఘములో వాక్యము ద్వారా, విశ్వాసుల ద్వారా మరి నేర్పిస్తున్న విషయం ఏమిటంటే, మనం దేవుని ఉగ్రత నుంచి కాపాడబడాలి. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తములో కడగబడిన వారుగా ఉన్నాము. మరియు ఆయన కొరకు కనిపెట్టేవారుగా ఈ లోకములో వేచి ఉందాం. కాబట్టి ప్రియులారా, మనము ఒకరికొకరి ఎడల వినయం, విధేయత కలిగి ప్రేమ చూపుతూ ఆ ఉగ్రత నుంచి కాపాడబడే దినం కొరకు ఎదురు చూద్దాం. మంచి దినముల కొరకు కాన్ఫరెన్స్‌లో మంచి నాయకత్వాలు ఏర్పడులాగున ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళదాం. ఇచ్చిన సమయం కొరకై అడగ కమిటీ వారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ, పౌలు జీవితాన్ని ఏ విధంగా సమర్పించాడో మన ఆ పరిచర్య ఎక్స్‌పాండేషన్ కూడా ఆ విధంగా ఉండాలని కోరుచు ఈ కొద్ది ప్రసంగమును ముగిస్తున్నాను.